టాప్ హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వరుస ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నిరాశలో కూరుకుపోయిందని అన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదన్నారు. ప్రధాని కావాలంటే రాహుల్ గాంధీ కల నెరవేరడం వల్లే ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టినట్టు మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. అసలు రాహుల్ కు ప్రజా సమస్యలపై అవగాహన లేదని, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరు గురువింద గింజలా ఉందన్న కిషన్ రెడ్డి, అదానితో మా పార్టీకి ఏదో సంబంధం ఉందన్న ఆయన అదే అదానితో వాణిజ్య ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించారు. ఈరోజు జార్జ్ స్వరాజ్ అనేటువంటి సంస్థ ఆ వ్యక్తితో కుమ్ముక్కై ఈరోజు భారతదేశం యొక్క పరువును ప్రపంచ దేశాల ముందు తీసే ప్రయత్నం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ నవ్వులపాలైంది. జార్జ్ అనే వ్యక్తితో కుమ్ముక్కై ఆయనతో అనేక రకాల అవినీతి ఆరోపణలు చేయించేటువంటి ప్రయత్నము చేసి ఏ రకంగా నవ్వులపాలయ్యారో, ఏ రకంగా గాలి మాటలు మాట్లాడి గత్తర మాటలు చెప్పి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆగమగమైందో మనం చూస్తున్నాం. దేశం కోసం ఏమైనా చేస్తామనేటువంటి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తే ఏ ఒక్క దేశ పౌరుడు కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలను సమర్థించడం మనవి చేస్తా ఉన్నాను. నిన్నగాక మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్, అంతకుముందు జరిగినటువంటి హర్యానా ఎలక్షన్స్, అంతకుముందు జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్, 6 నెలల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, వరుసగా అన్ని ఎన్నికల్లో ఒకటి తర్వాత ఒకటి ఓడిపోతూ ప్రజలలో ప్రాబల్యాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక నీచమైనటువంటి దిగజారుడు రాజకీయాలు ఈ దేశంలో చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయానని గత 3 ఎన్నికల్లో ఆశ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసినా ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ సమర్థ పాలన వల్లే సాగునీటి సంఘాల ఎన్నికలన్నీ ఏకగ్రీవమయ్యాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సాగునీటి సంఘాల ఎన్నికలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదని, అప్పట్లో ఆ ప్రభుత్వానికి ధైర్యం లేదన్నారు. వైస్ చైర్మన్గా ఎన్నుకోవాల్సింది ఉంటుంది. అట్లా సోమశిల ప్రాజెక్టుకు ఒకటి ఉంది. మేజర్గా పెండాన్ డెల్టా సిస్టమ్కి కూడా ఒక ప్రాజెక్ట్ కమిటీ ఉంది. ఇవి 2 కాక మనకి 2 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. మీడియం ఇరిగేషన్కి కూడా ప్రాజెక్ట్ కమిటీలు మీడియం ఇరిగేషన్లో ఉన్నాయి. దానికి కూడా ఎన్నికలు రేపు 21వ తారీఖున జరగాలి. కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన సోమశిల ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తెలుగు గంగ అందరు ఇంజనీర్లు జిల్లా కలెక్టర్ గారి ఆధీనంలో ఉండి పనిచేయడం జరుగుతుంది. ఈ 21వ తారీఖున ఆ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, మేజర్ ఇరిగేషన్లో ఉన్న 2 ప్రాజెక్టులు పెద్ద వాటికి కూడా ప్రాజెక్ట్ కమిటీలు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రాజెక్ట్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అన్నీ కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి. మాకు కూడా నిన్న టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఎవరైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లుగా ఉన్నారో వాళ్ళల్లో ఎవరు
ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లుగా ఎన్నికైతే బాగుంటుందని స్థానికంగా ఉన్నటువంటి మీరందరూ అభిప్రాయపడతారో ఆ అభిప్రాయాల మేరకు మీ నివేదికలు పంపండి. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేశాక పార్టీ నాయకత్వం ఒక ఆలోచన చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అన్ని జిల్లాల్లో ఉన్న ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఇది ఉన్నటువంటి విధానం. కాబట్టి ఈరోజు సాయంత్రంకంతా ఇన్ఛార్జి మంత్రివర్యుల ద్వారా ఈ ప్రాజెక్ట్ కమిటీలకి ఎవరినైతే ప్రపోజ్ చేస్తున్నారో ఆ పేర్లు ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. 21వ తారీఖు ఇవాళ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విధానంలో కానీ చూస్తే ఏవైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూటరీ కమిటీలన్నీ కూడా ఇవాళ రైతు వారీగా చూస్తే రైతు కమిటీలుగా ఏర్పడ్డాయి. భయం అనేది ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బ్లడ్లోనే లేదని మాజీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ వెనుక నడుస్తున్న తాము కూడా ఎవరికీ భయపడమని ఆమె చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలు ఎవరూ తప్పు చేయలేరని, మోసాలు, ఈవీఎం ట్యాంపరింగ్లతో కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. సూపర్ 6 అంటూ జనాలను మోసం చేసిన వాళ్లు సిగ్గుపడాలన్నారు. 6 నెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలు మాత్రమేనని చెప్పారు. కూటమి ప్రభుత్వ హనీమూన్ కాలం ఆగిపోయిందని హెచ్చరించారు. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న కూటమిని అందరం ఒక్కటే ఎదుర్కొంటామన్నారు. అధికారులు చట్టవిరుద్ధంగా పనిచేసే హెరాస్మెంట్ కేసులు వేయడం ఖాయమన్నారు. వైసీపీ నాయకులందరం నియోజకవర్గంలో కార్యకర్తలను ఎప్పుడు అందుబాటులో ఉంటామని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం, ఆర్బీకే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గతంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమెవరూ తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం. నియోజకవర్గాలన్నీ అభివృద్ది చేశాం. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు. ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు. ఏ విధంగా సూపర్ 6 అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. అధికారంలోకి వచ్చారు, హనీమూన్ పీరియడ్ కదా, 1 ఇయర్ మాకు ఇవ్వండి అంటారనే సైలెంట్ గా ఉన్నాం. కానీ రోజు రోజుకి నీతిమాలిన రాజకీయాలు మీరు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇక సహించేది లేదు. మేము మా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం చేసినా కూడా ఒక యూనిటీగా మిమ్మల్ని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజల్లో గౌరవం లేదు, అభిమానం లేదు కాబట్టే ఈరోజు సీఎల్ని, ఎంఆర్ఓల్ని, ఎంపీడీఓల్ని బెదిరించుకొని వాళ్ళని పంపించి ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారు. అసలు ఎంత సిగ్గుచేటంటే మున్సిపాలిటీల్లో రోడ్ల మీదకి వచ్చేస్తుంటే వాటిని ఎవరు కొట్టరు. రోడ్ ఎక్కడుంది, ఇల్లు ఎక్కడుంది, ఇంటి ముందున్న దాన్ని కొట్టేసి కాకినాడ జిల్లాలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన జరిగింది. కొత్తగా ఎన్నికైన నీటి వినియోగదారుల సంఘాల సూచనలతో ఏలేరు ఇరిగేషన్ వ్యవస్థ ఆధునీకరణకు 845 కోట్ల నిధులతో రివైజ్డ్ ప్రాజెక్టు రిపోర్టు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా అభివృద్ది ప్రణాళికలు, ఖరీఫ్ ధాన్యం సేకరణ, వ్యవసాయ శాఖ, ఉపాధి హామీ పథకం అమలు, ఇరిగేషన్, మున్సిపల్ పరిపాలన, రోడ్లు, మరమ్మతులు, ఇసుక లభ్యత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అధికారులను సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఈరోజు 19,000 లెక్కన తోలారు సార్. 16,000కి వస్తే అది సమ్మతంగా ఉంటుందన్నారు. దానికి ఇక్కడ కలెక్టర్తోనూ, రాజమండ్రి అక్కడ కలెక్టర్తో,
ఇక్కడ మైన్స్ అక్కడ మైన్స్ వీళ్ళందరితో నేను మళ్ళా రేపు నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని ఒక వారంలో డిస్కస్ చేసి వీలైనంత వరకు ఆ రేటు తగ్గించేదిగా చేస్తామని చెప్పాను. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో చెప్పారో ఆ సమస్యలన్నీ చెప్పి అవన్నీ మినిట్స్ చేశారు కలెక్టర్ గారు. వాటన్నిటి కాపీ కూడా నాకు పంపించమన్నాను. నేను కూడా రెగ్యులర్గా అధికారులతో ఫాలోఅప్ చేసి అవన్నీ నెక్స్ట్ మీటింగ్ అయ్యే లోపల అవన్నీ సాల్వ్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేయటం రాక ఒక యుగోతో అసలు పరిపాలన అంటే కాన్స్టిట్యూషన్ మనకుంది, రాజ్యాంగం ఉంది. అక్కడ రాజ్యాంగం ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ స్టేట్ అసెంబ్లీ నడుచుకోవాలా. వాళ్ళు చేసిన శాసనాలని ఇక్కడ శాసనాలు చేస్తాం, ఆ శాసనాలని జీవో రూపంలో వస్తాయి, అది అధికారులు చేయాలా. కాన్స్టిట్యూషన్ తెలియదు, ఇక్కడ అసెంబ్లీలో శాసనాలు తెలియదు, జీవోలు తెలియదు, ఎవరి పాటు వాళ్ళు చేశారు. ఆ విధంగా టోటల్ నిర్మాణం చేశారు. అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నా మున్సిపల్ శాఖ అయితే గత 6 నెలల్లో నేను చేసింది ఏంటంటే ఫైనాన్స్ ప్లానింగే. అమరావతి రాజధాని తీసుకుంటే 3 ముక్కలు ఆటాడి దాన్ని నాశనం చేశారు. 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క కేసు లేకుండా రైతులు 34,000 ఎకరాలని రాష్ట్రానికి ఇచ్చి రాజధాని కట్టుకోమంటే దాన్ని నాశనం చేశాడు. 41,000 కోట్లకి 2014-19లో నేను టెండర్స్ ఇచ్చా, రోడ్లకి, డ్రైన్స్కి, బిల్డింగ్స్కి. 5,000 కోట్లు పే కూడా చేశాం. వాళ్ళకి ఇంకా 3,000 కోట్లు ఇవ్వాలా. 5 సంవత్సరాలు దాటిపోయింది పాపం. దాన్ని నిర్ణయం చేశాడు. రైతులను ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. అయితే ఈ 6 నెలల్లో నేను మంత్రిగా, రాజధాని మంత్రిగా చేసింది ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ లీగల్ ప్రాబ్లం రాకుండా. ఎందుకంటే హైదరాబాద్ మాసప్ ట్యాంక్ వద్ద గల టీఎఫ్డీసీ కాంప్లెక్స్ లోని కార్యాలయంలో నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. డిసెంబర్ 18న దిల్ రాజు తన పుట్టినరోజు సందర్భంగా ఈ పదవి బాధ్యతలు చేపట్టడం విశేషం. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు హాజరై దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. దిల్ రాజు సారథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి మరింత వేగవంతం కావాలని, ప్రపంచ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. గవర్నమెంట్కి మధ్యలో డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఎఫ్డీసీ అంటే సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయి ఉండేది. సో మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎఫ్డీసీకి తీసుకురావాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన. సో దాని గురించి నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా నియమిస్తున్నానని చెప్పారు. సో 100% సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్కి ఈ ఫిలిం ఇండస్ట్రీని గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీని ఇంకా గ్రోత్ చేయాలి. అలాగే తెలంగాణ ఇంతకుముందు తెలంగాణ తెలుగు సినిమాలకి, అలాగే ఇప్పుడు స్టేట్స్ సపరేట్ అయిన తర్వాత తెలంగాణలో తీసే సినిమాలకి ఎంకరేజ్ చేస్తూ ఈ సంస్కృతి, తెలంగాణ సంస్కృతిలో సినిమాలు వచ్చేలాగా ప్రయత్నం చేస్తూ తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీని గ్రో చేయాలి. అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాదులో, మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గ్రో అయింది. ఆ గ్రోత్ ఇంకా పెరిగేలాగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని కూడా హైదరాబాద్లో ఎన్నో షూటింగ్లు జరుగుతున్నాయి ఆల్ లాంగ్వేజెస్లో, అది ఇంకా గ్రోత్ అయ్యేలాగా ఈ ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్ బేస్డ్గా ఇండియన్ ఫిలిమ్స్ గ్రో అయ్యేలాగా చేయాలి. ఇలాంటి ఎన్నో ఆలోచనలతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఎఫ్డీసీ చైర్మన్గా నన్ను నియమించారు. సో ఫిలిం ఇండస్ట్రీలో ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి కావాల్సిన గవర్నమెంట్ నుంచి ఏమేమి పనులు చేపియాలి, ఏమేమి చేయాలని ఎఫ్డీసీ వారధిగా ఉంటూ అటు ఫిలిం ఇండస్ట్రీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎగ్జిబిటర్స్ వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. సో గవర్నమెంట్తో మాట్లాడి సాల్వ్ చేయాలి. అలాగే ప్రొడ్యూసర్స్ ఎప్పుడు హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మాకు సింగిల్ విండో షూటింగ్లు జరిగేలాగా ఇమ్మీడియట్లీ పర్మిషన్స్ వచ్చేలాగా
ఎప్పుడు మాకు ఛాంబర్లో డిస్కషన్ జరుగుతాయి. ఇవి ఆల్రెడీ వాళ్ళు అడిగిన ఈ పాయింట్స్ అన్నీ ఇమ్మీడియట్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అన్నిటినీ స్మూత్ చేసి అందరికీ ఈ ఎఫ్డీసీ అటు ఫిలిం ఇండస్ట్రీకి ఇటు గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో గ్రో చేయడానికి ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ 2 వారాలుగా కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు చైతన్ విష్ణుతేజ్ వెల్లడించారు. ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్నట్లు చెప్పారు. మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే హాస్పిటల్ ఐసీయూలో ఉన్న శ్రీతేజ్ ఐసీయూలో చూసి బయటికి వస్తున్నాను. డాక్టర్స్ అందరితోటి నేను మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవర్ అవుతున్నారు. లాస్ట్ 14 డేస్లోను పర్టికులర్ లాస్ట్ 10 డేస్లో రికవరీ కనపడుతుంది. బట్ చాలా టైం పట్టొచ్చు అని కూడా చెప్పారు. ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చి మేము దీన్ని తీసుకుంటాము, ఈ అబ్బాయిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం. చాలామంది అభిమానులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం చెప్తాను. స్టాంపేడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది, ఇవాళ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు. కరెక్టే కదా అనిపించింది. రాలేకపోయారు. ఆ రోజునే కేసు పడింది. ఆ కేసులో పడిన తర్వాత మన లీగల్ టీమ్ హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ షుడ్ నాట్ గో టు ద హాస్పిటల్ ఎట్ ఆల్ ఆర్ మీట్ ది పేరెంట్స్ ఇట్లా అని చెప్పి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేము రావడానికి అనేక నిబంధనలు, మళ్ళీ నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను. నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఓ రోజు బన్నీ బాధపడుతూ నేను చూడలేకపోయాను, నువ్వన్నా వెళ్ళి చూసిరా డాడీ అని అడిగాడు. నేను ప్రభుత్వాన్ని అడిగితే వారు పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ నాకు ఇచ్చిన చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పోలీస్ శాఖకి, మన హాస్పిటల్ అధికారులు సిఇఓ గారు అభిమన్యు, మెడికల్ డైరెక్టర్ సంబిత్ గారు, వీరందరికీ, హాస్పిటల్ వర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ పేరు ఎత్తితే హోంమంత్రి అమిత్ షాకు వణుకు పుడుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. పార్లమెంట్లో అమిత్ షా ప్రసంగంపై స్పందించిన ఆయన ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ బదులు ఎన్నిసార్లు దేవుడి పేరు ఎత్తితే స్వర్గంలో ఉండేవారని అమిత్ షా అంటున్నారని, అలాంటి వ్యక్తి రాజ్యాంగాన్ని గౌరవిస్తాడంటే ఎవరు నమ్ముతారని అన్నారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ అంబేద్కర్ ని అవమానిస్తుంటే ఇది అమిత్ షా రూపంలో చూడవచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాకు అంబేద్కర్ పేరు ఎత్తితే ఎందుకు వణుకు పుడుతుందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉంటున్న అమిత్ షా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగానికి పుట్టిన నాయకుడు అమిత్ షా. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంటే రాజ్యాంగ పిత. రాజ్యాంగ పితనే అవమానించే అమిత్ షా రాజకీయాలకు అవసరమా? అసలు ఇలాంటి వ్యక్తులను మంత్రులుగా నియమింపజేసుకొని ఆర్ఎస్ఎస్, బీజేపీ అంబేద్కర్ భావజాలాన్ని, బడుగు బలహీన వర్గాల అస్తిత్వాన్ని అణగదొక్కే కుట్రలు చేస్తాడానికి ఇంతకంటే ఎక్కువ ప్రత్యక్ష ఉదాహరణ ఏం లేదు. పోనీ ఈయన ఏమైనా సుఖమైన మనిషి అంటే ఈయన కూడా అంత నేర చరిత్ర ఉన్నది కాబట్టి రాజ్యాంగం ఇట్లాంటి వాళ్లకు నచ్చదు. అంబేద్కర్ అనే పేరు అందుకని నచ్చదు. ఆర్ఎస్ఎస్ గాని బీజేపీ గాని అంబేద్కర్ మంత్రం చేసేది కేవలం ఓట్ల కోసం,
దళిత బడుగు బలహీన వర్గాల యొక్క ప్రాపకం కోసం తప్పితే అంబేద్కర్ను గౌరవించాలను, అంబేద్కర్ ఆలోచన విధాన్ని గౌరవించాలని కాదు. నిండు సభలో ఒక కేంద్ర మంత్రి ఇలాంటి అంబేద్కర్ను అవమానించే వ్యాఖ్యలు చేసిండంటేనే ముందు అతన్ని డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ వ్యతిరేకంగా మాట్లాడేటోడు ఎవడు కూడా ఇలా రాజ్యాంగాన్ని గౌరవించినట్టు కాదు. అంబేద్కర్ పేరెత్తితే నీకేంది నొప్పి? అమిత్ షాకు వచ్చిన నొప్పి ఏంటట? అంబేద్కర్ అంటేనే ఇంత భయం ఎందుకు, ఇంత ఉలికెందుకు? పోనీ భగవాన్ అంటే ఏ భగవాన్ అని చెప్పిండా? కనీసం కృష్ణుడా, రాముడా, లేకపోతే శివుడా, లేకపోతే ఎవరు? ఆ పేరు కూడా ఎత్తే పరిస్థితి ఉండదు వీళ్ళకు. కాబట్టి ఇలా అంబేద్కర్ను వ్యతిరేకంగా చూసే పార్టీలకు ఈ దేశంలో పుట్టగతులు ఉండవు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్తో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం రాయించడమే కాదు, ఆ స్థాయి గౌరవం ఇచ్చింది. ఇలా బీజేపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎవరైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానం, అమిత్ షా విధానం. తెలుగుదేశం పార్టీలో కుల దురహంకారం, కూటమి పాలనలో జాత్యహంకార ధోరణి కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అయినా సరే టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణచివేస్తున్నారని చులకనగా చూస్తూ కుల దురహంకారం ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు. రాజమహేంద్రవరం పిఎస్లో దళిత యువకుడిని దారుణంగా అవమానించి అర్ధనగ్నంగా లాకప్లో కూర్చోబెట్టిన అంశంపై ఇప్పటి వరకు పోలీసులను ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. మరోవైపు న్యూజివిడిలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ పాల్గొంటే దానిపై మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషతో క్షమాపణలు చెప్పించడం తెలుగుదేశం పార్టీలో కుల దురహంకారాన్ని ప్రత్యక్షంగా చూపుతోందని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ స్పష్టం చేశారు. సహచర మంత్రి మరి పార్థసారథి గారు అందరూ వెళ్ళారు. ఇప్పుడు విగ్రహానికి దండేయడము, జ్యోతి వెలిగించడం ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్తే ఒక క్యాబినెట్ మంత్రి, మీ సహచర మంత్రి 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణ చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకుని వచ్చారనంటే నాకు ఒకటి అర్థం కావట్లా. మొన్నటిదాకా ఎస్సీలు, దళితులపైన దాడులు, ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలని, ఇప్పుడు ఆయనేమో యాదవ్ కులానికి సంబంధించిన పార్థసారథి గారు, అదేవిధంగా గౌతు శిరీష గారు, ఆమె మరి సర్దార్ గౌతు లచ్చన్ గారు మనవరాలు, ఆమెని వీళ్ళిద్దరూ కూడా క్షమాపణలు చెప్పడం ఏంటంటే నాకు అసలు అర్థం కావట్లా. ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో కార్యక్రమాలకు ఇప్పుడు గవర్నరే తేనేటి విందిస్తారు, అన్ని పార్టీలు కూర్చుంటాయి. ఇప్పుడు ఇదేమన్నా పేకాట క్లబ్బుల్లో కూర్చుని ఏమన్నా పేకాటలు ఆడుకున్నారా? ఒక సామాజిక కార్యక్రమం. మరి గతంలోనే ఎంతోమంది మరి కెసినోలు ఆడుకోవడానికి గతంలోనే వేరే పార్టీ, మీ పార్టీ వాళ్ళందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లలో రష్యాలో వెళ్ళారు, అదేవిధంగా దుబాయ్లో వెళ్ళారు. ఇలాంటి కార్యక్రమాలకు చాలామంది మరి మీ పార్టీ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు అందరూ కలిపి వెళ్ళారు. గతంలో మా పార్టీలో ఉన్నవాడు కూడా, ఆయన కూడా మీ పార్టీ వాళ్ళతో కలిసి వెళ్ళారు. మరి వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? అంటే బీసీల పైన మీ జాతి దురహంకారం చూపిస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మొన్న రీసెంట్గా కమ్మ గ్లోబల్ సమిట్ అని జరిగింది. ఆ గ్లోబల్ సమిట్లో మరి అన్ని పార్టీల వాళ్ళు వచ్చి పాల్గొన్నారే. ఆ కమ్మ గ్లోబల్ సమిట్లో మరి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు మీకు కనిపించలేదా? ఒక సామాజిక కార్యక్రమానికి బీసీలు వెళ్తే ప్రెస్ ముందరకు వచ్చి వాళ్ళ ఆత్మగౌరవం కేటీఆర్ ను అరెస్టు చేస్తే శాంతి భద్రతల సమస్య సృష్టించాలని బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కేటీఆర్ కు జైలు భయం పట్టుకుందన్నారు. అందుకే అరెస్టు చేస్తారని, జైలుకెళ్తారని కలవరిస్తున్నాడని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కేటీఆర్ పై చట్టపరంగా ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఏ తప్పు చేయకపోతే పదే పదే జైలుకు వెళ్తారని ఎందుకంటున్నావు?
తప్పు చేసినట్లు తేలితే కటకటాల పాలవుతావు. ముందు మాజీ సీఎం కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురావాలి. అసెంబ్లీ చర్చల్లో పాల్గొనాలని బల్మూరి అన్నారు. యాజ్ పర్ ప్రొసీజర్ సిస్టమ్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ చేస్తాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా నువ్వు కటకటాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతిసారి ఏ అంశం మాట్లాడినా కూడా నన్ను లోపలేస్తారు అబ్బా నేను లోపల పోతా, నన్ను లోపలేస్తారు అబ్బా నేను లోపల పోతా అంటే ప్రతి విషయంలో కూడా ఈరోజు యావత్ తెలంగాణ సమాజానికి గుమ్మడికాయలు దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు ప్రతి అంశంలో కూడా జరిగిన ప్రతి అవినీతిలో కూడా నీరే భాగస్వామ్యం ఉంది, అందుకు నువ్వు లోపల పోయే పరిస్థితి ఉంది అని చెప్పని నువ్వే పదే పదే మీరే ఏదైతే మీడియా ముఖంగా మాట్లాడుతారో 100% గత 10 ఏళ్లలో అది ఏ అంశం అన్నా కానీ ఏ స్కీమ్లో అన్న స్కామ్ జరిగింటే అది విద్యారంగం కానీ వైద్యారంగం కానీ ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఈ రేసింగ్ కానీ ప్రతి అంశం పైన తెలంగాణ ప్రజల సొమ్ముని ఏదైతే దోచుకొని ఏదైతే ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా మీకున్న ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరు మమ్మల్ని ఏమి చేయలేరని ఒక అహంకారంతో ఏమన్నా తప్పులు చేసింటే ఈ ప్రజాప్రభుత్వంలో దాన్ని ప్రొసీజర్ ప్రకారంగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది.